హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు జాబ్‌లోనే చేరగానే 1,40,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండైతే ఉండాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి అయితే ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకిది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి అఫీషియల్‌గా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్‌కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఈ యొక్క వేకెన్సీకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంపార్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఆల్రెడీ నిన్నటి నుండి స్టార్ట్ అయింది. అలాగే అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి 10థ్ 2025 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ సంబంధించిన పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీకు ఇందులో ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు సాలరీ అనేది ఎంత వస్తుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించిన పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్లయితే స్కేల్ 1 హోదాలో ఫర్ మంత్ అయితే మీకు 1,40,000కి పైగా స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన చాలా రకాల అలవెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూశారు గదా! ఇవన్నీ కలుపుకుంటే మీకు చాలా ఎక్కువగానే రావచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే, ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటారో వారికి అసెస్మెంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే దాంతో పాటుగా మీకు గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి మీరు. ఫ్రెండ్స్, మీకు ఇందులో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లకు సంబంధించి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతలేరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించిన పోస్టులకు 54 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదైతే ఈ అన్ని క్యాస్ట్‌ల వారికి వేకెన్సీ ఇచ్చారు ఇందులో. మీరు చూడొచ్చు ఇక్కడ. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందినవారైనా సరే ఈ యొక్క పోస్టులకు సంబంధించి తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఐటీ డిపార్ట్మెంట్‌లో ఇచ్చిన వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే బీఆర్ ఆర్ బీటెక్ అనేది మీరు పాస్ అయితే కావాల్సి ఉంటుందని, అది కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఎలక్ట్రీషియన్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్‌కి సంబంధించిన విభాగంలో బీటెక్ గాని లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ గాని చేసి ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ డీటెయిల్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకి సంబంధించి రూ. 150, మిగతా వారు మాత్రం రూ. 750 అప్లికేషన్ ఫీ అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్‌తో పాటుగా ఏజ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. డిసెంబర్ 1, 2024 నాటికి మీకు మినిమమ్ ఏజ్ అయితే ఎంత ఉండాలని ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. మినిమమ్ 20 ఇయర్స్ నుండి మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటుగా మీకు ఏజ్ రిడక్షన్ కూడా ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్ వారికి 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారైతే 35 ఇయర్స్ వరకున అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా! మనకిది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి
పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.